ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ. హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. దేవుడు బాబు మా ఐకాన్ బాబు. ఎందుకంటే పేరెంట్స్ కూడా చేయలేని పనిని ఈజీగా చేసేశారు. ఎలా అంటే ఫ్యాన్స్ అంటే ప్రాణం, ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తారు. తన ఫ్యాన్స్ చూసే హీరో అయ్యారు కదా, సో ఫ్యాన్స్ కోసం మాత్రమే బెనిఫిట్ షో 1200 చేసేశారు. బెనిఫిట్ షో అంటే మాక్సిమం ఫ్యాన్సే చూస్తారు. సో ఆ ఫ్యాన్స్ ఇంకో 2 months వరకు ఏ మూవీ చూసి చెడిపోకుండా చూసుకునే బాధ్యతని తీసుకున్నారు. వేరే ఏ మూవీస్ ని చూసినా తన ఫ్యాన్స్ పాడైపోతారని అన్ని మూవీస్ టికెట్ల కాస్ట్ తన మూవీకి పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నారు. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ గారిని అప్రిషియేట్ చేయాలి. పైగా 2000 కోట్లు ఊరికే వస్తాయా ఏంటి? ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళని వాడుకుందాం. టికెట్ కాస్ట్ ఎంతైనా పర్లేదు, 2000 పెట్టి ఈజీగా 4000 కోట్లు కొట్టచ్చు. ఇక్కడ కొంతమంది పిల్ల నిబ్బాగాళ్ళు వచ్చి కామెంట్స్ పెట్టచ్చు, మా ఇష్టం మేము చూస్తామని. చూడండి భయ్యా, ఎవడొద్దన్నాడు? మీరే చూడండి, మీరు మాత్రమే చూడండి. మీరు చూస్తే చాలు, ఈజీగా 2000 ఏంటి 4000 కోట్లు వస్తాయి. ఇదేమైనా విజువల్ వండర్ మూవీనా టికెట్ కాస్ట్ ఇంత పెంచడానికి? తీసింది ఒక పాత చింతకాయ పచ్చడి మాస్ సినిమా, దీనికి ఇంత రేట్స్ అవసరమా? సింగిల్ స్క్రీన్ లో 350 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 550 రూపాయలు. ఇలా రేట్స్ ఉంటే ఇంకా ఫ్యామిలీస్ థియేటర్స్ కి వచ్చి సినిమాలు ఎలా చూస్తారు? కల్కి, బాహుబలి, RRR లాంటి లార్జ్ స్కేల్ విజువల్ వండర్ మూవీస్ కి పెట్టినా పర్లేదు. పుష్ప లాంటి మాస్ సినిమాకి కూడా ఇలా హై రేట్స్ పెడితే మొదటికే మోసం వస్తుంది. రేట్స్ పెంచండి, కానీ మరీ ఇంత దారుణమా? ఆశకి కూడా హద్దు ఉండాలి. కొంతమంది అనొచ్చు, ఈ మూవీకే ఇలా అంటావా, వేరే మూవీస్ కూడా ఇలా అంటావా అని. ఇంత రేట్స్ ఉంటే ఏ మూవీనైనా ఇలాగే వేసుకోవాలి, ఎందుకంటే డబ్బులు ఊరికే రావు కదా. పుష్ప టికెట్స్ రేట్స్ ఇలా పెంచడం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.